Rishabh Pant, Harbhajan Singh. Can you tell me about their diet? Rishabh Pant now started a khichdi diet with him. In Ayurveda, khichdi is like a superfood for healing the body. Everybody, people feels, when you are in a hospital or a sick people, we have a khichdi diet. But for me, even with the healthy people or muscular people, I first start with the khichdi diet. So with the khichdi diet, 50% of my things were solved because it's a typical high quality protein diet for a vegetarian, because the cereal and the dal, when they mix together, they compensate with each other's amino acids. So they become a first class protein for a vegetarian. So what is an ideal way to make a khichdi? ఆయుర్వేదిక్ కిచడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. నార్మల్లీ మనం కిచడి అనగానే అన్నం పప్పు కలిపి చేసేసుకుంటాము. అలాగే దాంట్లో వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ కలిసిన ఒక కంప్లీట్ మీల్ తయారవుతుంది. కాబట్టి ఈరోజు నేను క్యాబేజ్ తోటి కిచడి చేస్తున్నానండి. ఇలాంటి రెసిపీస్ ఎస్పెషల్లీ న్యూ మామ్స్కి, వర్కింగ్ మామ్స్కి, బ్యాచిలర్స్కి, హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళకి, ఎక్కువ టైం లేదు అని అనుకునే వాళ్ళకి కుకింగ్కి, అలాగే లంచ్ బాక్సుల్లోకి, వీళ్ళందరికీ హ్యాండీగా ఉంటాయి ఇలాంటి రెసిపీస్. ఇది 1 పాట్లో చేసుకోవచ్చు. కుక్కర్లో కానీ లేదంటే ఇన్స్టెంట్ పాట్లో కానీ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని అది కాస్త మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఎక్కువే జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజ్ అనేది వాతాన్ని పెంచుతుంది. వాత ప్రవోక్ అవ్వకుండా ఉండాలంటే వాతాన్ని తగ్గించే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలాగే గార్లిక్ కూడా ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. అలాగే స్పైస్కి తగ్గట్టు ఒక్కటే చిల్లీ వేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు కూడా తినేలాగా చేస్తున్నాను కాబట్టి. పెద్దవాళ్ళు అయితే ఒక 4-5 చిల్లీలు స్లిట్ చేసి వేసేసుకోవచ్చు. అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకొని డైరెక్ట్గా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకోవాలండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా క్యాబేజ్ తరుక్కుంటే మంచిది. ఎందుకంటే అన్నంలో కలిసిపోతుంది అన్నమాట. కిచడీ లాగా మనం తినడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసానండి. ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త మంచిగా వేగాలన్నమాట. వేగితే ఆ క్యాబేజ్ పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా కొంచెం పోతుంది. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. టైం ఉంటే తురుముకోవచ్చు, తురుముంటే హ్యాండీగా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ తురుముని యాడ్ చేసేసుకోవచ్చు. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడంతో పాటుగా హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ యాడ్ అవుతాయి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను నానబెట్టి పెట్టుకున్న 1 కప్పు రైస్, 1 కప్పు మూంగ్ దాల్ వేసేసుకుంటున్నానండి. వాటర్ లేకుండా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. గ్రెయిన్స్ యూజువల్లీ హెవీ నేచర్ని కలిగి ఉంటాయండి. మనం అన్నం తినగానే హెవీగా ఫీల్ అవ్వడానికి కారణం అదే. అలా ఫీల్ అవ్వకుండా ఉండడానికి, అంటే లైట్గా ఫీల్ అయ్యేలా చేయడానికి గ్రెయిన్స్ని కాసేపు వేయించమంటారు. ఇలా ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది. ఈ టైంలో మనం తగినన్ని వాటర్ వేసుకోవాలండి. నేనైతే 1 కప్పు రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తాను. సో ఇక్కడ నేను 1 కప్ రైస్, 1 కప్ దాల్ తీసుకున్నాను కాబట్టి 6 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. మీరు యూజువల్గా వండే విధానాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అన్నీ సరిపోయినట్లయితే లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తే మ్యాక్సిమం 15 మినిట్స్లో ఒక హెల్దీ మీల్ రెడీ అయిపోతుందండి. దీంట్లో కావాలంటే మీరు పోపు పెట్టినప్పుడు కొద్దిగా కరివేపాకు, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ ఆన్స్ అండి, యాడ్ చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్ కిచడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉందండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. దీన్ని లంచ్ టైంలో తీసుకునే వాళ్ళు 1 గ్లాస్ మజ్జిగతో పాటు తీసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.